వాక్యం ఏం చెప్పింది మీరు చెప్పండి? ఉపవాసం అంటే అన్నిటిని వదిలిపెట్టేసేయాలి. దాంట్లో ఏమన్నా ఉందా అంటే గనులైన అల్పులైన అందరూ కూడా ఏం చేయాలి మీరు చెప్పండి? వచ్చేసేయాలి అంతే. ఇంకా మీకు జకర్యా గ్రంథంలో చూపిస్తాను. ఇక్కడ ఈ మాట ఉంది. జకర్యా గ్రంథంలోకి కూడా వద్దాం. యోవేలు గ్రంథంలోకి వద్దాం. యోవేలు గ్రంథంలో మీరు చూస్తే అక్కడ కూడా దేవుని యొక్క వాక్యం మంచిగా రాయబడి ఉంటుంది. అంతఃపురములో ఉన్నటువంటి పెళ్లి కుమార్తె కూడా రావాలంట బయటికి. చదవండి ఒకసారి యోవేలు గ్రంథం. చదువునా 2వ అధ్యాయం 16. సమాజ కూటం ప్రతిష్ఠించండి. ఎవరిని పిలవాలి? పిలువనంపించుడి. ఎవరెవరు ఉన్నారట అందులో మీరు చెప్పండి. దయచేసి మీరు చూడండి. 15వ వచనం నుంచి తమ్ముడు చదువుతున్నాడు. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం మీరు ఏం చేయండి? ప్రతిష్ఠించండి. వ్రత దినము నియమించి ప్రకటన చేయండి. జనులందరినీ కూడా మీరు ఏం చేయండి? సమకూర్చండి. అందులో ఎవరెవరు ఉండాలి? పెద్దలు ఉండాలి, చిన్నలు ఉండాలి. స్తన్యము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. అందరూ రావాలి. ఇది ఉపవాస ప్రార్థనలో అన్నిటిని తెగించి దేవుని దగ్గరనే కూర్చోవడం, ఆయనకే సహవాసం. ఉపవాసము దేవునితో సహవాసం. చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. ఏంటిదండి ఉపవాసం? ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం. మరి దేవునితో సహవాసం చేసేటప్పుడు చిన్నపిల్లలని, పెద్దవాళ్ళని, స్త్రీలని, అని ఏమైనా తేడా ఉందా? అందరూ. బైబిల్ చెప్తుంది గనులు కూడా. అలుపులేమి గనులేమి. నినేవే పట్టణములో అలుపులు గనులు. రాజు ఏం తీసేశాడు మీరు చెప్పండి? దేవునితో సహవాసం చేయడానికి రాజవస్త్రాలను తీసేసాడు, కిరీటం పక్కన పెట్టేశాడు, అధికారం పక్కకు పెట్టేశాడు. నేనా ఉపవాసం వచ్చేది? వస్తాలే, లాస్ట్ రోజు వస్తా, లాస్ట్ రోజుకి వచ్చేస్తా. ఉపవాస దినం అంటే దేవునితో సహవాసం అండి. ప్రతిష్ఠించుకోవాలి మనల్ని మనం. అందులో పెద్దలు లేరు, చిన్నలు లేరు, ఎవరనేది లేదు. అందులో అందరూ ప్రతిష్ఠించుకోవాలి దేవుని కోరం. దేవుడే చెప్పాడు, మీరు సియోన్లో బాకా ఊదండి అయ్యా, తర్వాత ఉపవాస దినం ప్రతిష్ఠించండి, ప్రకటన కూడా దాన్ని ఏం చేయండి. కొంతమంది అంటారు మీరు కాంగ ఉపవాసం చేస్తున్నారని దీన్ని పెద్ద ప్రకటన చేస్తున్నారా? వాళ్ళకి సరిగా బైబిల్ అవగాహన ఉండదు, జ్ఞానం ఉండదు వాళ్ళకి. బైబిల్ ఏం చెప్పింది నాన్న? మీరు చదవండి బైబిల్లో. నేను చెప్తున్నాడా బైబిల్ చెప్తున్నదా? 15వ వచనం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. ప్రకటన కూడా చేయమని చెప్పింది బైబిల్. అందరూ చేద్దాం రండి, ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకుందాం రండి అని ఏం చేయాలట? ప్రకటన కూడా చేయాలట. ఇప్పుడు మన ఫేస్బుక్లో ప్రకటన చేస్తున్నాం, పంపిస్తున్నాం. ఉపవాసం రండయ్యా, దేవునితో సహవాసం చేద్దాం, దేవుని సన్నిధానంలోకి వద్దాం, దేవునితో మాట్లాడదాం, మన సమస్యలు చెప్పుదాం, దేవుని ఆశీర్వాదం పొందుకుందాం, దేవుని శక్తిని మనం పొందుకుందాం. మీకు ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒక అయస్కాంతానికి మీరు ఒక పిన్నిస్ పెట్టిరు అనుకుందాం. ఒక 2-3 గంటలు పెట్టండి పిన్నిస్ని. ఆ పిన్నిస్ని బయటికి తీయండి. తీసి వట్టిగా బయట ఉన్న పిన్నిస్కి ఇట్లా పెట్టండి. దాన్ని పట్టుకుంటుందా పట్టుకోదా మీరు చెప్పండి, అందరు చెప్పండి. అక్కడ భోజనాలకు చెప్తే వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళకి ఏమి వేయద్దని. పట్టుకుంటుందా పట్టుకోదా? అంటే ఈ పిన్నీసు అయస్కాంతముతో సహవాసం చేస్తే అయస్కాంతములో ఉన్నటువంటి శక్తి ఎందులోకి వచ్చింది? మరి చాలామంది అంటారు ఉపవాసం ఎందుకు అంటారు. మరి ఉపవాసం చేస్తేనే కదా ఆయనలో ఉన్న పవర్ నీకు వచ్చేది. ఆయనతో సహవాసం చేస్తేనే కదా ఆయనలో ఉన్నటువంటి శక్తి నీలోకి వచ్చేది. అంతే కదా. సమస్తాన్ని వదిలిపెట్టి ఆహారం కావచ్చు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆహారం కాదు, మన అలవాట్లను, మన బలహీనతలను కూడా వదిలిపెట్టాలి ఉపవాసంలో. చూడండి, ఒక మొల గోడ కొడుతున్నాం మనం. గోడ కొడుతూ ఉంటే కొన్ని మొలలు వంగిపోతాయి. వంగిపోతే ఏం చేస్తారు మీరు? దాన్ని మళ్ళా కింద పెట్టి సుత్తతోటి దాన్ని ఏం చేస్తారు? వంగిపోయిన కాడ సరి చేస్తారు. మళ్ళా తీసి గోడ కొడతారు.
కొడుతున్నప్పుడు అది మళ్ళా వంగిపోతుంది. ఎక్కడ వంగిపోతుంది? ఇంతకుముందు వంగిన కాడ వంగుతుందా, కొత్త ప్లేస్లోనా? ఇంతకుముందు ఎక్కడైతే బెండ్ అయిందో మళ్ళీ అక్కడే. ఉపవాస ప్రార్థనలో మనం ఎక్కడో బెండ్ అవుతున్నాం, మనకెక్కడో బలహీనత ఉంది. ఆ మొల స్ట్రైట్గా పోకుండా ఉండడానికి మధ్యలో ఏదో దానికి బలహీనత ఉంది, అందుకే అక్కడే వంగిపోతుంది. ఫాస్టింగ్ ప్రేయర్లోకి వచ్చిన బిడ్డ దేవునితో సహవాసం చేసేటప్పుడు ఎక్కడ మనము బెండ్ అయిపోతున్నామో, ఎక్కడ మనం వంగిపోతున్నామో ఆ విషయాన్ని త్యజించాలి. చప్పలు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి మీరు చెప్పండి? దేవునితో సహవాసం చేసేటప్పుడు దాన్ని విడిచిపెట్టేయాలి. ఇప్పుడు జక్కయ్య ఇంటికి దేవుడు వచ్చాడండి. జక్కయ్య ఇంటికి, అయ్యా నేడు నీ ఇంట బస చేయవలసినది అన్నాడు జక్కయ్యను పట్టుకొని దేవుడు. అయ్యా రండయ్యా మా ఇంటికి రండయ్యా అని దేవుడిని తీసుకొని పోయాడు. పోంగానే జక్కయ్య ఏమన్నాడు? అయ్యా కాఫీ తాగుతారా, టీ తాగుతారా, అసలు మీకోసం ఏం చేయాలి అని అడిగిండా? జక్కయ్య ఒక మాట అంటాడు, అయ్యా నేను వంగిపోతున్నా ఒక దగ్గర. ఏంటిదో తెలుసా? అన్యాయంగా ఎవరి దగ్గరనైతే నేను సుంకరిని తీసుకున్నానో వాళ్ళకి నేను ఏం చేస్తా మీరు చెప్పండి? 4 అంతలు చెల్లిస్తా. నా ఆస్తిలో కూడా సగం భాగం ఎవరికి ఇస్తాను మీరు చెప్పండి? బీదలకు ఇచ్చేస్తున్నాయ్యా. నాకున్న బలహీనత ఇదే. నాకున్న బలహీనత ఏంటిది? లంచాలు తీసుకోవడం. నా మొల ఎక్కడ వంగిపోతుందో తెలుసా? నాకు ఒక బలహీనత ఉంది, అన్యాయంగా వసూలు చేస్తున్నా నేను. అన్యాయమైనటువంటి నా జీవితంలో ఉన్నదయ్యా, అక్కడ బలహీనత ఉంది. ఉపవాసములోకి వచ్చినప్పుడు మన బలహీనతను వదిలిపెట్టేసి మన బలహీనతను దేవునికి అప్పగించి, అయ్యా నాకు సిగరెట్ తాగే బలహీనత ఉందయ్యా, ఈ బలహీనతతోనే వంగిపోతున్నా, ఇది తీసేయి ప్రభువా. అయ్యా నా దగ్గర ఒక బలహీనత ఉందయ్యా, ప్లీజ్ నాయనా తీసేయి నాయనా. నీ బలహీనతలన్నీ వదిలిపెట్టేది, నిన్ను బలవంతునిగా మార్చేది, నీలో ఉన్న ఒక అవలక్షణాన్ని పట్టుకొని పోవాలి. ప్రభువా నాకున్న ఒక బలహీనత ఏంటో తెలుసా? ఇగో ఇదే ప్రభువా, నేను అన్యాయంగా సంపాదించే మనసు నాకు ఉందయ్యా. జక్కయ్య దేవునికి అదే ఇచ్చేశాడు. ఫస్ట్ దేవుని దగ్గర ఆయన తీర్మానం చేసుకున్నది అదే, నేను పడిపోయేది ఇక్కడే ప్రభువా, అన్నిట్లో నేను బాగానే ఉంటా, కానీ ఒక్క విషయంలో నేను పడిపోతా ప్రభువా. రాజులైనా గనులైనా అలుపులైనా దేవుని సన్నిధానంలోకి ఉపవాసంతో రావాల్సిందే. ఉపవాసముతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎక్కడ వంగిపోతున్నామో అది సరైపోవాలి. ఈ ప్రార్థన ద్వారా అది సరైపోవాలి. అది సరి అయినప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు, దేవుడు నీకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. ఆ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందిన తర్వాత దేవుడు నిన్ను ఉపయోగించుకోవడం ప్రారంభిస్తాడండి. సహోదరి, నువ్వు ఎక్కడో వంగిపోతున్నావు నాన్న, ఎక్కడో వంగిపోయే బలహీనత ఉంది నీలో. నిజంగా ఎక్కడో వంగిపోయే బలహీనత నీ శరీరంలో పనిచేస్తుంది. అక్కడ బలహీనమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. ఒకప్పుడు యోనా బలహీనత ఏంటంటే చెప్పితే వినని మాట యోనాది. యోనాను దేవుడు నినేవేకు పొమ్మంటే ఆయన ఎక్కడికి పోతున్నాడు మీరు చెప్పండి? తర్షీష్కు. ఈయనలో ఉన్న బలహీనత ఏంటంటే త్వరగా లోబడడు. ఆయనకు నచ్చితే చేస్తాడు, ఆయనకు నచ్చకపోతే చేయడు. ఎందుకు యోనా నినేవే పట్టణస్థులను అంతగా అసహించుకున్నాడంటే, నినేవే పట్టణస్థులు బహు కఠినం కలిగిన ప్రజలు, దేవుని బిడ్డలను బహుగా హింసించినటువంటి ప్రజలు. వారి ద్వారా వీరి వంశానికి, వారి ద్వారా వీరి కుటుంబాలకి నష్టం ఉంది. దాన్ని బట్టి ఇతనికి ఇష్టం లేదు, వాళ్ళు బాగుపడడం ఇతనికి ఇష్టం లేదు. దేవుడు చెప్పిన మాటకి ఎందుకు అతడు అవిధేయ చూపిస్తున్నాడంటే, దేవుడు చెప్పిన మాట అతనికి ఏం కావట్లేదు మీరు చెప్పండి? నచ్చట్లేదు ఆయనకు. నినేవే పట్టణస్థులు ఎట్లాగైనా బాగుపడతారు, అది ఆయనకి ఇష్టం లేదు. నిజమేనండి, కొన్నిసార్లు మనం దేవుని మాట ఎందుకు వినమంటే కొన్ని విషయాలు మనకి ఇష్టం లేక వినం. ఇది చెయ్యి అంటే మనకు అతను మనసు ఒప్పదు. దేవుడు ఎందుకు నన్ను క్షమించమంటాడు? ఎట్లా క్షమించాలి నేను ఆమెను? ఎట్లా క్షమించాలి మీరు చెప్పండి? ఆయనను క్షమించేటువంటి పని చేశాడా? ఆమెను క్షమించే అంత పని చేసిందా? ఎంత అన్యాయమయ్యా! ఎట్లా క్షమించాలి? ప్రార్థనలోకి వస్తే వంగిపోతున్నాను అంటున్నావు, నీకు ఒక బలహీనత ఉన్నది అంటున్నావు, ఎట్లా క్షమించాలి నేను మీరు చెప్పండి? చాలామంది కొన్ని విషయాలు క్షమించలేకపోతారు, అది వారి బలహీనత. యోనా కూడా నినేవే పట్టణస్థులను క్షమించలేకపోయాడు. అయితే ఒకరోజు
దేవుడు ఆయనకు ఆ మనసు కలిగేటట్టుగా చేసిండండి. యోనా 3 రోజులు చేప గర్భములో ఉన్నాడు, తిమింగలం గర్భంలో ఉన్నాడు. 3 రోజులు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, ఉపవాసం చేయాల్సి వచ్చింది. ఉపవాసములో నలగొట్టబడ్డాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థన చేశాడు. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో ఉండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఏం చేశావు మీరు చెప్పండి. చూడండి, కొన్ని బలహీనతలు ఉంటాయి, చెబితే విననటువంటి బలహీనతలు. కొంతమందికి లోబడని బలహీనత ఉంటుంది. కొంతమందికి నేను ఇది చెయ్యను ప్రభు అంటారు. చస్తా ప్రభు ఏమన్నా కానీ అవసరమైతే. నినేవే పట్టణానికి వెళ్ళమంటే యోనా కూడా అలాగ అనుకుంటా, చస్తా నన్ను తీసి ఎక్కడ పడేయమన్నాడు మీరు చెప్పండి. సముద్రంలో పడేయండి. సముద్రంలో అతడు పడిపోయిన తర్వాత ఏమొచ్చింది మీరు చెప్పండి. పెద్ద చేప తిమింగలం వచ్చి మింగింది. లోపలికి వెళ్ళాడు. దాని లోపల వేడి, నాచు, భయంకరమైనటువంటి వాసన. అది మింగిన వాటిని లోపల అరిగించుకోలేనటువంటి దుర్వాసన. ఆ దుర్వాసనంతా చూసిగా ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. కొన్నిసార్లు చెబితే వినని బలహీనత మనలో ఉంటే చెబితే వినేటట్టు చేస్తాడు దేవుడు మనలా. నిజంగా చెప్తున్నా, మనము సరిగ్గా లోబడితేనే మంచిది, లేకపోతే లోబడేటట్టు కూడా చేస్తాడు దేవుడు ఖచ్చితంగా. దాన్ని ఎలాగైనా చేపిస్తాడు మనతో. మనం లోబడితే మంచిది, లేకపోతే ఖచ్చితంగా నిన్ను లోబడేటట్టు చేసి అయినా చేపిస్తాడు దేవుడు. ఇది నా జీవితంలో నేను చూసిన. నేను అనేది మా నాన్నతో, నాన్న నేను సేవ చేస్తా, కానీ ఎట్లా చేస్తా తెలుసా, వాయిద్యాలు వాయిస్తా. వాక్యాలు చెప్పుడు నా వల్ల కాదు, నేను చెప్తే ఎవరు వినలేరు, అది నా వల్ల కాదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు ఖచ్చితంగా సేవ చేయవలసిందే. నేను ఒక ప్రయత్నం చేస్తే ఎవరికి రాంది నాకు వచ్చింది. మా నాన్నతో చెప్తున్నా, నాన్న ఎవరికి రాని అవకాశం నాకు వచ్చిందంటే దేవుని చిత్తం ఏందన్నట్టు. నేను సేవ చేయడం దేవునికి ఇష్టము లేదు, అందుకే నాకు ఈ అవకాశం వచ్చింది. ఎవరికి రానటువంటిది నాకే ఎందుకు వచ్చింది? నువ్వేమో సేవ అంటావు, దేవుడేమో నేను ఒకటి కావాలంటే అది నాకు ఇచ్చాడు, నేను అటే వెళ్ళిపోతా. సరే చూద్దాం, నా ప్రార్థన గెలుస్తుందా, నీ మొండితనం గెలుస్తుందా? మీరు చెప్పండి, మొండితనం గెలుస్తుందా, ప్రార్థన గెలుస్తుందా? అందరు చెప్పండి, కుడి చేయొద్దు చెప్పండి. ఖచ్చితంగా ప్రార్థన గెలుస్తుంది. మీ ఇంట్లో లోబడని వాళ్ళు ఉన్నారా? మీ నోరు వేస్ట్ చేసుకోకండి, ప్రార్థన చేయండి. చేప గర్భంలోకి పంపించినట్టు పంపిస్తాడు. ఎట్లా లోబడాలో అట్లా లోబడతారు. నేను కూడా చాలా మొండితనంగా, లేదు నేను ఇట్లే ఉంటా, నేను ఇట్లే చేస్తా, నేను ఈ విధంగానే చేస్తా. సరేగా మా నాన్న చెప్పే కాడికి చెప్పిండు, యవనస్తుడు అయిపోయాడు, పెద్దోడు అయిపోయాడు, ఇప్పుడేం చేయాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వీని మొండితనం పోవాలి, చెప్పిన మాట దేవుని నీ చిత్తానికి లోబడాలి. అక్కడికి ఇక్కడికి పోయిన అన్ని చేసినా మంచిగానే అనిపిస్తుంది, పోయేదాకా హ్యాపీగా ఉంటుంది. చూడండి, దేవుడు యోనాను తీసుకొని రావాలనే ఆ పడవ ఎందుకు ఎక్కియాలి మీరు చెప్పండి? ఆ టికెట్ కొన్నప్పుడే టికెట్ కింద పడిపోయి మిస్ అయిపోవచ్చు కదా, పడవ దొరకకుండా మిస్ అయిపోవచ్చు కదా. టికెట్ దొరికేటట్టు చేసిండు, పడవలోకి పోయేటట్టు చేసిండు, పడవలో గాఢమైన ఏమొచ్చింది మీరు చెప్పండి, నిద్ర కూడా వచ్చేటట్టు చేసిండు. అంత బాగానే ఉంది, అంత సూపర్గా అనిపిస్తుంది. కానీ పడవ నడి మధ్యలోకి పోయినాక స్టార్ట్ అయింది. మనకి ఫస్ట్ ఏమనిపించదు, హ్యాపీగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం, ఏమనిపించదు. తర్వాత తెలుస్తుంది, లోపలికి పోయిన తర్వాత యోనాకు అర్థమైపోయింది. చీటీలు అందరూ వేస్తే ఎవరి పేరు మీద వచ్చింది మీరు చెప్పండి? యోనా పేరు మీదనే వచ్చింది. ఇక అప్పుడు అన్నాడు యోనా, బాబు ఈ కీడు జరగడానికి కారణం నేనే, నన్ను తీసుకొని వెళ్ళి ఎక్కడ వేయండి? సముద్రంలో వేయండి. మరి వదిలిపెట్టాడా దేవుడు సముద్రంలో? లేదండి, వదిలిపెట్టలే, పట్టుకున్నాడు అక్కడ కూడా. చాలామంది దేవునికి దూరంగా వెళ్ళిపోతారు, కానీ పట్టుకొస్తాడు దేవుడు, నేను ఖచ్చితంగా పట్టుకొస్తాడు. చూడు, నేను అస్సలే లోబడ మమ్మీ అంటారు కదా, మీ అందరికీ మంచి మాట చెప్తున్నా, ఏమనకండి, మోకాల మీద ప్రార్థన చేయండి. ప్రభువా వీడు చెప్తే వింటలేడు, కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తాడు, వీణొక్కసారి చూడు నాయన అని చెప్పండి, అంతే.
ముప్పు తిప్పలు పెట్టి తీసుకొచ్చి ఎక్కడ పడేయాలి అక్కడ పడేస్తాడా, పడేయడా? చేప ఎక్కడ కక్కింది మీరు చెప్పండి? తర్షీషులో కక్కిందా, నినేవే ఒడ్డు మీద కక్కిందా? చూసిరా, 3 రోజులు తిప్పిండు సముద్రంలో. 3 రోజులు లేదు, అన్నం లేదు, దుర్వాసన, వేడి దాని గర్భములో. ఇక అక్కడ ఉండి భరించలేక, అయ్యా ఏంది నాయనా ఈ బాధలేంది, కష్టాలేంది, లోబడతా నాయనా, నువ్వు చెప్పినట్టు చేస్తా నాయనా. నేను కూడా ఒకరోజు చెబితే వినకుండా వ్యాపారం చేసి, చెబితే వినకుండా జాబ్ చేసి అన్నీ ఫెయిల్ అయిన తర్వాత ఏడ్చుకుంటూ చెప్పిన, ప్రభువా నువ్వు చెప్పినట్టు నేనేం చేస్తాను. ముందే వస్తే బాగుండు కదా, 3 సంవత్సరాలు వేస్ట్ చేసినావు కదా. ఈయన కూడా 3 రోజులు గర్భములో తిరిగిండు, చేప గర్భంలో. అప్పుడు అర్థమైంది, మీరు కూడా దేవునికి వెంటనే లోబడితే మంచిది. ఎందుకమ్మా ఈ బలహీనతలు, అనారోగ్యతలు వచ్చాడు? మన బ్లడ్డే తీసి మనమే పైసలు ఇవ్వాలి మళ్ళా, అవునా కాదా? ల్యాబ్లోకి పోతే ఏం చేస్తారండి? మంది బ్లడ్ తీస్తారా, మీ బ్లడ్ తీస్తారా? మీదే. మీరు చూడంగా కూర్చుతాడు తిరంజి నిండా, అమ్మ మీకు 3 టెస్టులు చేయాలి. కాదు బాబు గింత తీస్తాను ఏంటంటే 3 టెస్టులు చేయాలమ్మా, ఇంత తీస్తాడు. దాన్ని రకరకాల పరీక్షలలో పెడతాడు. నేను అంటాను, గనులైనా అలుపులైనా ఎవరైనా వారిని వారు తగ్గించుకొని ఎక్కడికి రావాలి? ఉపవాసంలోకి రావాల్సిందే. వచ్చేసేయాలి, వస్తా ప్రభా, నేను నీకు లోబడతా ప్రభా. అయితే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన చేయట్లేదు, కానీ దేవుడు తీసుకొని వెళ్ళి చేపించాడు. అంటాడు, అయ్యా 127,000 మంది అయ్యా, కుడి ఎడమల ఎరగని అమాయకపు ప్రజలయ్యా, ఎట్లా చంపాలయ్యా వాళ్ళని? వాళ్ళు ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేత తమ ప్రవర్తనను వారు ఏం చేసుకున్నారు? మార్చుకున్నారయ్యా. రాజు రాజవస్త్రాలు తీసేసిండయ్యా, నాకు లోబడ్డాడయ్యా. నాకు నినేవే పట్టణంలో ఉపవాసములో చిన్నపిల్లలు పెద్దవాళ్ళే కాదు, పశువులు కూడా ఏం చేయలేదట. నాన్న చదువుతారా 3వ అధ్యాయం యోనా గ్రంథం, వాళ్ళ ఉపవాసం చూడండి ఎట్లున్నదో. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయం కాకుండా చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేయకూడదు. ఏది కూడా ఏం చేయదట? మేయకూడదు. నీళ్లు కూడా తాగద్దు. ఎంత కఠినమైన ఉపవాసాలు చేశారండి. వాళ్ళ బ్రతుకు బాగుపడాలని, వాళ్ళ ప్రాణం దక్కాలని, వాళ్ళకు మేలు జరగాలని, వాళ్ళు దీవించబడాలని. చాలామంది అంటారు, అయ్యా ఉపవాసము ద్వారా మనము చేయకపోతే ఏమవుతుంది? మరి వీళ్ళు చేస్తే బాగైనరు కదా, వీళ్ళ వంశాలే బాగైనాయి కదా. చేస్తే ఏం నష్టం వచ్చింది? నినేవే పట్టణంలో కానీ నష్టం వచ్చిందా? చేయకపోతే ఏమవుతుంది? వీళ్ళు చేయడం ద్వారా మేలు కలిగిందా, నష్టం కలిగిందా? మేలే కలిగింది. దేవుడు పశ్చాత్తాపుడై చేయుదు నన్న కీడు చేయకుండా దేవుడు ఏం చేసినట? మానిండట. ఎంత గొప్ప కార్యం జరిగింది ఉపవాస ప్రార్థన ద్వారా. ఒక పెద్ద నష్టం జరిగేది, వీళ్ళు ప్రార్థన చేయడం ద్వారా ఆ పెద్ద నష్టం ఏమైంది?